ప్రాచీన కాలం నుంచి కూడా భారత శాస్త్రవేత్తలు మరియు ఇతర దేశాల శాస్త్రవేత్తలు గ్రహాలు మరియు వాటి ఉపగ్రహాల గురించి, సౌర కుటుంబం గురించి పలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏ రెండు వస్తువులైనా తమ యొక్క ద్రవ్యరాశితో నిమిత్తం లేకుండా భూమి వైపు ఒకే సమత్వరణంతో ప్రయాణిస్తాయని చెప్పేసి గెలీలియో అనే శాస్త్రవేత్త మొట్టమొదటిగా ప్రకటించాడు. ఇతని సిద్ధాంతం ప్రకారము పక్షి ఈక కానీ, అతిపెద్ద గుండు లోహపు గుండు కానీ వాయువుల యొక్క స్నిగ్ధత శూన్యమైందని చెప్పేసి భావించినప్పుడు, లేదా వాయువుల యొక్క స్నిగ్ధత ఫలితం లేనటువంటి పరిస్థితులలో అవి రెండు ఒకే త్వరణంతో భూమి వైపుకు ప్రయాణించి భూమిని చేరుతాయని చెప్పేసి ప్రతిపాదించాడు. ఇది గెలీలియో యొక్క పరిశోధనల ఆధారంగా వచ్చినటువంటి ఫలితం. గెలీలియో ప్రకారము ఏ రెండు వస్తువులైనా భూమి వైపుకు సమత్వరణంతో తమ యొక్క ద్రవ్యరాశితో నిమిత్తం లేకుండా ప్రయాణిస్తాయని చెప్పిన వ్యక్తి గెలీలియో. భూమి యొక్క సిద్ధాంతాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి సిద్ధాంతంగా టాలమీ ప్రతిపాదించినటువంటి భూ కేంద్రక సిద్ధాంతాన్ని చెప్పవచ్చు. జియో సెంట్రిక్ థియరీ. టాలమీ తన భూకేంద్రక సిద్ధాంతంలో భాగంగా గ్రహాలు మరియు సూర్యుడు అనేవాడు భూమి కేంద్రంగా వృత్తాకార కక్షలలో భూమి చుట్టూతా పరిభ్రమిస్తున్నాడని చెప్పి సిద్ధాంతీకరించాడు. టాలమీ యొక్క భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి చుట్టూ గ్రహాలు మరియు వాటి యొక్క ఉపగ్రహాలు మరియు సూర్యుడు అనే నక్షత్రము భూమి చుట్టూతా వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తుంది. టాలమీ ఇచ్చినటువంటి కక్షలు వృత్తాకార కక్షలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే టాలమీ ఇచ్చినటువంటి భూకేంద్రక సిద్ధాంతంలోని పలు లోపాల ఆధారంగా కోపర్నికస్ అనే శాస్త్రవేత్త, ఇతను ఒక మత ప్రవక్త కూడా, అయితే అప్పట్లోని మత గ్రంథాలు మొత్తం కూడా భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే వాటి యొక్క పరిశీలన ఆధారంగానే నిర్ణయించబడేవి. ఆ సిద్ధాంతాల ఆధారంగానే మత ప్రవక్తగా పనిచేస్తున్నటువంటి కోపర్నికస్ కూడా తను ప్రతిపాదించిన సిద్ధాంతానికి సూర్యకేంద్రక సిద్ధాంతం అనే యొక్క పేరుని తీసుకుని వచ్చాడు. కోపర్నికస్ యొక్క సూర్యకేంద్రక సిద్ధాంతము భూకేంద్రక సిద్ధాంతంతో విభేదిస్తున్నందువలన ఈ విషయాలను తను బయటపెట్టడానికి పలు రకాలుగా ఇబ్బందులకు గురి కావడం మరియు భయపడడం జరిగింది. కోపర్నికస్ తర్వాత ఈ సూర్యకేంద్రక సిద్ధాంతం వెలుగులోకి వచ్చిన విషయాన్ని కొంతమంది ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి మరియు ఇతర గ్రహాలు, ఆ గ్రహాల యొక్క ఉపగ్రహాలు సూర్యుని చుట్టూతా వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయని చెప్పి కోపర్నికస్ అనే శాస్త్రవేత్త తన సూర్యకేంద్రక సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారము సూర్యుడు కేంద్రంగా భూమి, ఇతర గ్రహాలు మరియు వాటి యొక్క ఉపగ్రహాలు వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తున్నాయి. ఇక్కడ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త కూడా ఆ గ్రహాలు తిరిగేటటువంటి కక్షలు వృత్తాకారంలో ఉన్నాయని చెప్పేసి ప్రతిపాదించిన సంగతి ఇక్కడ మనం గమనించుకోవాలి. అయితే ఈ గ్రహాలు వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నంతసేపు సూర్యుడికి సంబంధించి వాటి యొక్క మధ్య దూరం స్థిరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో పగలు మరియు రాత్రి సమానంగా ఉండాలి. అదేవిధంగా సూర్యుడి నుంచి ఆ గ్రహాలకు వచ్చేటటువంటి ఉష్ణ పరిమాణం కూడా అన్ని రోజులలోనూ వాటి యొక్క పరిమాణం సమానంగా ఉండాలి. కానీ ఇలాంటివేమీ జరగట్లేదు. కాబట్టి ఈ సిద్ధాంతాలలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడానికి కాను మరొక శాస్త్రవేత్త అయినటువంటి టైకో బ్రాహీ నిరంతరం పరిశోధనలు చేశాడు. అయితే ఈ టైకో బ్రాహీ యొక్క పరిశీలన ఆధారంగా తను ఏమాత్రము ఎటువంటి సిద్ధాంతము ఇవ్వలేకపోయినా కూడా ఇవే నియమాలను ఆధారంగా చేసుకొని, ఇవే పరిశీలనలను ఆధారంగా చేసుకొని అతని శిష్యుడైనటువంటి కెప్లర్ అనేవాడు 3 గ్రహ గమన నియమాలను ప్రతిపాదించడం జరిగింది. వీనినే కెప్లర్ మొదటి గ్రహ గమన నియమము, రెండవ గ్రహ గమన నియమము, మూడవ గ్రహ గమన నియమంగా మనం పరిశీలిస్తాము. కెప్లర్ మొదటి గ్రహ గమన నియమాన్నే కక్షా నియమం అని కూడా చెప్తాము. ఈ కక్షా నియమం ప్రకారము సూర్యుని చుట్టూతా భూమి మరియు ఇతర గ్రహాలు వృత్తాకార కక్షలలో కాకుండా దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయనే విషయాన్ని కెప్లర్ ప్రతిపాదిస్తాడు. ఈ దీర్ఘవృత్తాకార కక్షలలో ఆధారంగానే ఋతువులలో పలు మార్పులు సంభవించడం, పగలు రాత్రుల యొక్క సమయము వేర్వేరుగా ఉండడము ఇత్యాది అంశాలను మనం బేరీజు వేసుకోవచ్చు. అనగా కెప్లర్ యొక్క మొదటి గ్రహగమన నియమము లేదా కక్షా నియమం ప్రకారము సూర్యుని చుట్టూతా గ్రహాలు మరియు వాటి యొక్క ఉపగ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నాయి. అంతకుముందు వచ్చినటువంటి సిద్ధాంతాలు మొత్తం కూడా వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నాయని తెలిపితే, ఈ కక్షా నియమం మాత్రం దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్నాయనే నిజాన్ని ఇక్కడ తేటతెల్లం చేసింది. ఈ పరిశీలన ప్రస్తుతం ఇందాక చెప్పుకున్నటువంటి లోపాలను సవరించింది కాబట్టి దీనిని శాస్త్రవేత్తలు మిగతా వాళ్ళు కూడా నమ్మారు. ఇక కెప్లర్ యొక్క రెండవ గ్రహ గమన నియమాన్ని విస్తీర్ణ నియమం అని కూడా చెప్పుకుంటాం. విస్తీర్ణ నియమం ప్రకారము
సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి ఏదైనా గ్రహము సమాన కాల వ్యవధుల్లో సమాన వైశాల్యాలను ఏర్పరుస్తుంది అనేటటువంటిది కెప్లర్ యొక్క రెండవ గ్రహగమన నియమము లేదా విస్తీర్ణ నియమం. విస్తీర్ణ నియమం ప్రకారము సూర్యుని చుట్టూతా తిరిగేటటువంటి ఏ గ్రహమైనా అది దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నప్పుడు సమాన కాల వ్యవధుల్లో ఏర్పరిచేటటువంటి వైశాల్యాలు సమానమనే విషయాన్ని విస్తీర్ణ నియమం మనకి ఇక్కడ తెలియచేస్తుంది. మూడవ గ్రహగమన నియమాన్ని ఆవర్తన నియమము అని చెప్పి అంటాము. ఈ ఆవర్తన నియమం ప్రకారము సూర్యునికి గ్రహానికి మధ్యలో ఉన్నటువంటి వ్యాసార్థానికి మరియు సూర్యుని చుట్టూతా గ్రహం తిరిగేటటువంటి ఆవర్తన కాలానికి మధ్య ఒక సంబంధాన్ని సూత్రీకరించడం జరిగింది ఈ ఆవర్తన నియమం ప్రకారము. కెప్లర్ మూడవ గ్రహగమన నియమం ప్రకారము T² లేదా గ్రహం యొక్క ఆవర్తన కాలం యొక్క వర్గము ఆ గ్రహానికి సూర్యునికి మధ్య నుండే దూరం యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుందనే విషయాన్ని ఈ ఆవర్తన నియమం అనేది తెలియజేస్తుంది. కెప్లర్ మూడవ గ్రహ గమన నియమం ప్రకారము T² ఈజ్ ప్రపోర్షనల్ టు R³. ఇక్కడ T అనేది గ్రహం యొక్క ఆవర్తన కాలంగా, R అనేది గ్రహానికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఈ మూడవ నియమం ప్రకారము సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాల యొక్క ఆవర్తన కాలము తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సూర్యుని నుంచి దూరం ఎక్కువైన కొలది గ్రహాల యొక్క ఆవర్తన కాలం పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఆవర్తన నియమం ప్రకారము భావించవచ్చు. కెప్లర్ మూడవ గ్రహగమన నియమం ప్రకారము ఆవర్తన కాలం యొక్క వర్గము గ్రహానికి మరియు నక్షత్రానికి మధ్య ఉన్నటువంటి దూరం యొక్క ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుందనే విషయాన్ని ఈ మూడవ గ్రహగమన నియమం మనకు తెలియచేస్తుంది. తర్వాత తన యొక్క పరిశీలనల ఆధారంగా న్యూటన్ మహాశయుడు మనకు విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించాడు. ఈ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారము విశ్వంలోని ఏ రెండు వస్తువులైనా పరస్పరం ఆకర్షించుకుంటాయి. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారము విశ్వంలోని ఏ రెండు వస్తువులైనా ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణము ఆ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఆ రెండు గ్రహాల మధ్య ఉన్నటువంటి లేదా ఆ రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి న్యూటన్ మహాశయుడు సిద్ధాంతీకరించాడు. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం విశ్వంలోని ఏ రెండు వస్తువులైనా పరస్పరం ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ బలం ఆ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ఆ రెండు వస్తువుల మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దీనిని సమీకరణ రూపంలో కనుక మనం సూచిస్తే F = G × m1m2/r². ఇక్కడ క్యాపిటల్ G అనే విలువను మనం విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకంగా మనం పరిగణిస్తాము. ఇక్కడ క్యాపిటల్ G అనేది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని, దీని యొక్క విలువను క్యావెండిష్ అనే శాస్త్రవేత్త 6.67 × 10⁻⁻11 న్యూటన్ m²/kgగా ఇచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. జీకి విలువని ప్రతిపాదించిన శాస్త్రవేత్త క్యావెండిష్. ఈ న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని భూమికి కూడా అన్వయింప చేసుకుంటే భూమి తన మీద ఉన్నటువంటి ఏ వస్తువునైనా ఆకర్షిస్తుంది. అలాగే భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా భూమిని తనలాగే ఆకర్షిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని భూమికి కూడా ప్రతిపాదిస్తే భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువైనా సరే భూమిని ఆకర్షిస్తుంది, అదేవిధంగా భూమి ఆ వస్తువును కూడా ఆకర్షిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రాథమిక అంశం ప్రకారము భూమి తన మీద ఉన్నటువంటి వస్తువుని దేన్నైనా ఆకర్షిస్తుంది, ఇది సహజం. మరియు ఇక్కడ భూమి యొక్క ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది కాబట్టి భూమి యొక్క ఆకర్షణ శక్తి ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు మీద ఉన్న పండు కానివ్వండి లేదా కొంత ఎత్తులో ఉన్నటువంటి వస్తువు కానివ్వండి ఏదైనా సరే అది కూడా భూమిని విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారము ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడ ఆయా వస్తువుల యొక్క ద్రవ్యరాశులు భూద్రవ్యరాశితో పరిశీలించినప్పుడు చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న వస్తువుల యొక్క ఆకర్షణ శక్తి అనేది భూ ఆకర్షణ శక్తి కంటే తక్కువగా ఉండటం వల్ల అవి తమ యొక్క ఆకర్షణ పరిధిని ఏమాత్రం ప్రభావితం చేయలేక భూ ఆకర్షణ పరిధి లోబడి భూమి మీద పడే సందర్భాన్ని ఇక్కడ మనం న్యూటన్ మహాశయుడు ఇచ్చినట్లుగా గుర్తు చేసుకోవచ్చు. ఈ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారము మనకు గురుత్వత్వరణం అనే అంశానికి సంబంధించినటువంటి విలువని 9.8 m/s మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. G = 9.8 m/s² గురుత్వత్వరణం విలువ. ఇక ఈ గురుత్వత్వరణాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాల విషయంలో చూసినట్లయితే
భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది గురుత్వ విలువ ఎలా మారుతుంది? భూ ఉపరితలం నుంచి లోతుకు వెళ్ళే కొలది గురుత్వ విలువ ఎలా మారుతుంది? ధృవాల వద్ద గురుత్వ విలువ ఏ రకంగా ఉంది? భూమధ్య రేఖ వద్ద గురుత్వ విలువ ఏ విధంగా ఉంది? భూ కేంద్రం వద్ద గురుత్వ విలువ ఏ విధంగా ఉంది అనే విషయాలను బట్టి మనకు గతంలో ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్ళే కొలది గురుత్వ విలువ తగ్గుతుందని, అదేవిధంగా భూ ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపుగా వెళుతున్న కొద్దీ గురుత్వ యొక్క విలువ తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ధృవాల వైపుకు వెళ్ళే కొలది భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క వ్యాసార్థం అధికంగా ఉంటుంది, అదేవిధంగా ధృవాల వద్ద భూ వ్యాసార్థం తక్కువగా ఉంటుంది. ఇక్కడ గురుత్వ మరియు విశ్వగురుత్వ త్వరణానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కనుక బేరీజు వేసుకుంటే స్మాల్ g = క్యాపిటల్ G × m/r² అనేది మనకు రెండింటికి సంబంధించినటువంటి సమీకరణం. దీనిలో భూ వ్యాసార్థం అనేది హారం స్థానంలో ఉంది కాబట్టి ఈ వ్యాసార్థం విలువ పెరుగుతున్న కొద్దీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి తగ్గుతుందని, భూ వ్యాసార్థము తగ్గుతున్న కొద్దీ భూమి యొక్క ఆకర్షణ శక్తి లేదా గురుత్వ త్వరణం విలువ పెరుగుతుందని చెప్పేసి మనం గమనించుకోవాలి. అనగా గురుత్వ త్వరణానికి మరియు భూ వ్యాసార్థానికి మధ్య ఉన్నటువంటి సంబంధం విలోమ సంబంధం. ఈ విలోమ సంబంధం కారణంగానే భూ వ్యాసార్థం ఎక్కువగా ఉన్నటువంటి భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం విలువ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా భూ వ్యాసార్థము తక్కువగా ఉన్నటువంటి ధృవాల దగ్గర ఈ గురుత్వ త్వరణం విలువ అనేది అధికంగా ఉండేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రీవియస్లీ వచ్చినటువంటి క్వశ్చన్స్ విషయంలో చూసినట్లయితే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ వస్తువు యొక్క భారం ఏ విధంగా ఉంటుంది, ద్రవ్యరాశి ఏ విధంగా ఉంటుందనే విషయంలో మనం కొన్ని క్వశ్చన్లను గమనించవచ్చు. ఏ వస్తువులోనైనా ఉండేటటువంటి ద్రవ్యం యొక్క పరిమాణాన్ని ద్రవ్యరాశిగా భావిస్తాము. ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపుకు వెళ్ళిన, భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళిన వస్తువులోని ద్రవ్య పరిమాణము తగ్గదు కాబట్టి ఏ సందర్భంలోనైనా ద్రవ్యరాశి అనేది మారదు. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రహానికి వెళ్ళినా ద్రవ్యరాశి యొక్క విలువ మారదనే సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బరువు లేదా భారానికి సంబంధించి ఏదైనా వస్తువు మీద గురుత్వ త్వరణం యొక్క ఆకర్షణ ఫలితంగా వచ్చేటటువంటి దృగ్విషయాన్ని మనం బరువు లేదా భారంగా సూచిస్తాము. ఇక్కడ భూమధ్య రేఖ దగ్గర తక్కువ గురుత్వ త్వరణం ఉంటుంది, అదేవిధంగా ధృవాల దగ్గర గురుత్వ త్వరణం విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమధ్య రేఖ దగ్గర వస్తువు యొక్క భారం అనేది తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ గురుత్వ త్వరణం విలువ పెరుగుతుంది కాబట్టి బరువు కూడా పెరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏదైనా వస్తువు భూమి మీద 60 కిలోగ్రాములు బరువు తూగినప్పుడు ఇది చంద్రుని మీదకి వెళ్ళినప్పుడు ఎంత బరువు తూగుతుందనే విషయంలో కూడా గతంలో మనకు ప్రశ్నలు రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏంటంటే భూమి యొక్క గురుత్వ త్వరణం విలువకు చంద్రుని యొక్క గురుత్వ త్వరణం విలువ 6వ వంతు ఉంటుందనే విషయాన్ని చూసుకోవాలి. ఆ రకంగా చూస్తే చంద్రుని మీద ఆ వస్తువు యొక్క బరువు 10 కిలోగ్రాములుగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అనగా భూమి యొక్క గురుత్వ త్వరణం కంటే చంద్రుని యొక్క గురుత్వ త్వరణము చాలా తక్కువ. ఇక ప్రక్షేపకం గురించి మనం గత క్లాసులలో నేర్చుకున్నాం. ప్రక్షేపకం అనగా భూమి యొక్క క్షితిజ సమాంతర తలానికి కొంత కోణంతో విసిరివేయబడినటువంటి వస్తువుని మనం ప్రక్షేపకం అంటామని చెప్పేసి గత క్లాసులలో చెప్పుకున్నాం. ఇటువంటి ప్రక్షేపకాలకు ఉదాహరణ కాలితో తన్నినటువంటి ఫుట్బాల్ గాలిలోకి లేచినప్పుడు అది ప్రక్షేపకం మాదిరిగానే ప్రవర్తిస్తుంది. అదేవిధంగా క్రికెట్ బ్యాట్కి తగిలి పైకి లేచినటువంటి బంతి కూడా, క్రికెట్ బంతి కూడా ప్రక్షేపకం మాదిరిగానే ప్రవర్తిస్తుంది. అలాగే ఈ మిసైల్స్ లాంచర్ల నుంచి వెలువడినటువంటి మిసైల్స్ కూడా ప్రక్షేపకాలుగానే పనిచేస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత సరస్సుల్లోకి, నదులలోకి, చెరువుల్లోకి కొందరు సరదాగా రాళ్లను విసిరేసినప్పుడు ఆ రాళ్ళు కూడా ప్రక్షేపకాల మాదిరిగానే ప్రవర్తిస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. క్రింది వానిలో ప్రక్షేపకం ఏది అనే ప్రశ్న రావచ్చు, లేదా క్రింది వానిలో ప్రక్షేపకం కానిది ఏది అనే విషయంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉంటాయి. సో భూమికి కొంత కోణంతో, క్షితిజ సమాంతరానికి కొంత కోణంతో విసిరివేయబడినటువంటి ఏ వస్తువునైనా సరే మనం ఇక్కడ ప్రక్షేపకంగానే భావించాలి. ఇక్కడ ప్రక్షేపకానికి సంబంధించినటువంటి అంశము ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ప్రక్షేపకాన్ని విసిరివేసినప్పుడు అది తిరిగి భూమిని చేరేటటువంటి దూరము, అనగా ప్రక్షేపకం విసరబడినటువంటి స్థానం నుంచి అది భూమి చేరినటువంటి స్థానం వరకు ఉన్నటువంటి దూరాన్ని వ్యాప్తి అంటారు అని చెప్పి గత క్లాసులలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ వ్యాప్తిని మనం సాధ్యమైనంత వరకు గరిష్టం చేయాలంటే ఏమి చేయాలనే దాని మీదనే మనకి మిసైల్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ అనేది ఆధారపడి ఉంటుందన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఏదైనా ఒక వస్తువుని నిర్దిష్ట వేగంతో భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటగలిగేటట్లుగా విసరగలిగితే
ఆ వస్తువు భూమి మీద పడకుండా భూమి చుట్టూతా ఒక ఉపగ్రహం మాదిరిగా తిరుగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అనగా ప్రక్షేపకం మాదిరిగా వినియోగించబడినటువంటి వస్తువును ఒక నిర్దిష్ట వేగంతో విసిరినప్పుడు అది భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటి భూమికి అవతల వైపున పడి అది భూమి చుట్టూతా తిరుగుతూ ఉంటే దానిని ఉపగ్రహంగా భావిస్తాము. భూమి చుట్టూతా తిరిగే వస్తువులన్నింటినీ ఉపగ్రహంగా భావిస్తాము. ఈ విసరబడినటువంటి వేగానికి ఇక్కడ మనం ఒక పేరును పెట్టుకున్నాం, అదే పలాయన వేగం. ఈ ఉపగ్రహాల ప్రయోగాలలో పలాయన వేగం అనేది చాలా ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏదైనా వస్తువును ఒక నిర్ణీత వేగంతో విసిరేసినప్పుడు అది భూమి చుట్టూతా ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తూ ఉంటే ఆ వేగాన్ని మనం ఇక్కడ పలాయన వేగంగా చెప్పుకోవచ్చు. భూమికి సంబంధించినటువంటి పలాయన వేగం విలువ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అనగా ఏ వస్తువునైనా సరే, ఆఖరికి మీరు వాడేటటువంటి మొబైల్ని కానివ్వండి, మీరు తుడిచేటటువంటి డస్టర్ని కానివ్వండి, మీ చేతిలో ఉన్నటువంటి ప్లేటును కానివ్వండి, ఇత్యాది ఏ వస్తువులనైనా సరే 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో గనక మనం విసరగలిగితే, అది గనక భూమి ఆకర్షణ పరిధి గనక దాటగలిగితే అది కూడా చంద్రుడి మాదిరిగా ఇతర ఉపగ్రహాల మాదిరిగా భూమి చుట్టూతా పరిభ్రమించే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. భూమికి సంబంధించి పలాయన వేగం యొక్క విలువ 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అయితే చంద్రునికి సంబంధించి ఈ పలాయన వేగం యొక్క విలువ తక్కువగా ఉంటుంది. ఇది 2.3 కిలోమీటర్స్ పర్ సెకండ్. అనగా భూమి యొక్క పలాయన వేగంతో పోలిస్తే చంద్రుని యొక్క పలాయన వేగం బహు స్వల్పం. ఈ పలాయన వేగాన్ని చంద్రుని మీద ఉన్నటువంటి వాతావరణ కణాలు సులభంగా అందుకోవడం చేత అవి చంద్రుని యొక్క పరిధిని దాటిపోవడం వల్ల, విశ్వాంతరాళంలోకి వెళ్ళిపోవడం వల్ల చంద్రుని మీద వాతావరణం అనేది లోపించిన విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఈ చంద్రుని మీద వాతావరణం లేకపోవడం వలన మరొక దృగ్విషయం ఏర్పడుతుంది, అదే ధ్వని యొక్క తీవ్రత మనకు తెలియకపోవడం. మనము చంద్రుని మీద ఏదైనా మ్యూజికల్ డీజే గనక అరేంజ్ చేస్తే కేవలం ఆ డ్యాన్స్ని లేదా నృత్యాన్ని మాత్రమే చూడగలుగుతాం, కానీ ఆ శబ్దాన్ని మనం వినలేము. దీనికి ప్రధానమైనటువంటి కారణము చంద్రుని మీద వాతావరణం లేకపోవడమే. ఈ చంద్రుని మీద వాతావరణం లేకపోవడానికి ప్రధాన కారణం అక్కడున్నటువంటి పలాయన వేగం యొక్క విలువ బహు స్వల్పమని, ఈ పలాయన వేగం యొక్క విలువని వాతావరణ కణాలు సులభంగా అందుకోవడం చేత అవి వాతావరణ పరిధిని దాటి విశ్వాంతరాళంలోకి వెళ్ళిపోయాయనే సంగతిని ఇక్కడ మనం ప్రస్తావించుకోక తప్పదు. తర్వాత సూర్యుని విషయానికి వచ్చినట్లయితే ఇది బహు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సూర్యుని మీద అతి తేలిక వాయువులైనటువంటి హైడ్రోజను మరియు హీలియంలు ఏవి కూడా సూర్యుని యొక్క ఆకర్షణ ప్రభావాన్ని తప్పించుకోలేక అక్కడనే ఉండిపోయినటువంటి సంగతిని మనం గుర్తుంచుకోవాలి. పలాయన వేగానికి సంబంధించి భూమి యొక్క పలాయన వేగం 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్గా, చంద్రుని యొక్క పలాయన వేగాన్ని 2.3 కిలోమీటర్స్ పర్ సెకండ్గా, సూర్యుని యొక్క పలాయన వేగం అత్యధికంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఎటువంటి వస్తువులని విసిరివేయలేమనే సంగతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. భూ ఉపరితలం నుంచి ఏ వస్తువునైనా 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో విసరగలిగితే అది భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటి ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమిస్తుందని తెలుసుకున్నాం. అయితే భూమధ్యరేఖ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఈ పలాయన వేగం యొక్క విలువ తక్కువగాను, అదేవిధంగా ధృవాల వద్ద ఈ పలాయన వేగం యొక్క విలువ అధికంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సూత్రం ఆధారంగానే నెల్లూరులోని శ్రీహరికోట వద్ద స్థాపించబడినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీని నుంచి ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలు వేటిని కూడా 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో విసరవలసిన అవసరం లేదు. ఈ పిఎస్ఎల్వి ప్రయోగాలు మొత్తం కూడా 9 కిలోమీటర్స్ పర్ సెకండ్ వేగంతో తమ యొక్క ఉపగ్రహాలను కక్షలోకి చేరుస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు. ఈ సౌలభ్యం ఆధారంగానే ప్రపంచ దేశాలన్నింటిలోనూ అత్యంత చౌకగా ఉపగ్రహాలను కక్షలోకి పంపించగలిగేటటువంటి పరిజ్ఞానం భారత్ సొంతమైందని, అనేక అరుదైనటువంటి ఘనతలని భారత్ సాధించిందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. భూమధ్యరేఖ వద్ద పలాయన వేగం యొక్క విలువ తక్కువగా ఉంటుంది. ఇక్కడ భూమి నుంచి ఉపగ్రహాలను పంపించినప్పుడు అవి పరిభ్రమించేటటువంటి కక్షల ఆధారంగా మనం 3 రకాలైనటువంటి కక్షలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఒకటి లో ఎర్త్ ఆర్బిట్ లేదా నిమ్న కక్షలలో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాల గురించి చూస్తే ఇవి 200 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. లో ఎర్త్ ఆర్బిటాల్లో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలు 200 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తాయి. ఇవి ప్రధానంగా వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తాయి.
తర్వాత ఈ కక్షల్లో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలన్నీ కూడా సాధారణంగా భూ పరిశీలన ఉపగ్రహాలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించాలి. ఈ లియో తర్వాత ఉన్నటువంటి మరొక కక్ష సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్, అంటే సూర్యానువర్తన ధ్రువ కక్షగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఈ కక్షలు భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల మీదుగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ కక్షలో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలు ప్రతిరోజు ఈ ధ్రువాల మీదుగా ప్రయాణిస్తాయి. ఈ సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో తిరిగేటటువంటి ఉపగ్రహాల యొక్క ఆవర్తన కాలము 97 నిమిషాల నుంచి 100 నిమిషాలుగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా లియోలో పరిభ్రమించేటటువంటి లేదా నిమ్న కక్షలో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాల యొక్క ఆవర్తన కాలము 84.6 నిమిషాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి కాను భారత్ ప్రధానంగా వాడుతున్నటువంటి వాహక నౌక పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ వెహికల్ ద్వారా ఇప్పటివరకు ఎన్నో ఘనతల్ని సాధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. ఈ సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లోకి పిఎస్ఎల్వి ద్వారా ఇప్పటివరకు ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు మరియు నావిక్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో ఉన్నాయి. ఈ ఐఆర్ఎస్ ఉపగ్రహాలు లేదా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను భూ పరిశీలనల కోసం మరియు జియోగ్రాఫికల్ మ్యాపింగ్ల కోసం వాడుతున్నటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా భూగర్భంలో ఉండేటటువంటి ఖనిజాల యొక్క అన్వేషణ, భూగర్భ జలాల యొక్క అన్వేషణ, పంటల తీరు ఏ విధంగా ఉంది, ప్రకృతి విపత్తులు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అంశాలను మనం ఎంతో సమర్థవంతంగా పరిశీలించవచ్చు. ఈ సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో తిరిగేటటువంటి మరికొన్ని ఉపగ్రహాల ద్వారా ఎటువంటి విపత్తులనైనా సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి హెచ్చరికలు పంపడం ద్వారా జన నష్టము, ఆస్తి నష్టము జరగకుండా మనం కాపాడుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉండేటటువంటి కక్షలను చూసినట్లయితే జియో స్టేషనరీ ఆర్బిట్స్ని మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఇవి భూమి యొక్క ఉపరితలం నుంచి సుమారుగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జియోసింక్రనస్ ఆర్బిట్స్ ప్రధానంగా దీర్ఘ వృత్తాకార కక్షలలో ఉంటాయి. లియోలో ఉన్నటువంటి కక్షలు వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటే ఇది దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంటుంది. ఇక్కడ ఉపగ్రహము భూమికి దగ్గరగా ఉన్నటువంటి సందర్భాన్ని పెరిగి అని, దూరంగా ఉన్నటువంటి సందర్భాన్ని అపోగి అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అనగా భూమికి ఉపగ్రహానికి కనిష్ట దూరం ఉన్నటువంటి సందర్భాన్ని పెరిగి అని, గరిష్ట దూరం ఉన్నటువంటి సందర్భాన్ని అపోగిగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా ఈ జియో సింక్రనస్ ఆర్బిట్లోకి లేదా జియో స్టేషనరీ ఆర్బిట్స్లోకి ఉపగ్రహాలను పంపడానికి భారీ ప్రయోగ వాహక నౌకలను ప్రయోగించాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా భారతదేశం వారు తయారు చేసుకున్నటువంటి ప్రయోగ వాహక నౌక జిఎస్ఎల్వి, జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇప్పటివరకు జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రయోగాలు అతి కొద్దిగా జరిగాయి. పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఎన్నో జరిగాయి. దీంట్లో అరుదైన ఘనతలను కేవలం ఒక ప్రయోగం మాత్రమే, మొట్టమొదటి ప్రయోగం మాత్రమే విఫలమైంది. కాబట్టి పిఎస్ఎల్విని ఇస్రో వారి యొక్క జవనాశ్వము లేదా వర్కింగ్ హార్స్గా ప్రస్తుతించే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పిఎస్ఎల్వికి సంబంధించి ఉన్నటువంటి ఏకైక బిరుదు జవనాశ్వము. ఇది ఇస్రో వారికి ఎన్నో తిరుగులేని విజయాలను అందించినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే ఇది కేవలం 10 ప్రయోగాలకు కాను సుమారు 5 ప్రయోగాలు మాత్రమే ఇక్కడ విజయవంతమయ్యాయి. కాబట్టి జిఎస్ఎల్విని శాస్త్రవేత్తలు ముద్దుగా నాటీ బాయ్ అని పిలుచుకుంటున్నారనేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. జిఎస్ఎల్వికి సంబంధించి ఈ ఉపగ్రహాలను పంపించడానికి భారీ ఉపగ్రహాలు, అదేవిధంగా భారీ స్థాయిలో ఉండేటటువంటి ప్రయోగ వాహక నౌకగా ఈ జిఎస్ఎల్వి మరియు జియో స్టేషనరీ ఉపగ్రహాలను మనం చెప్పుకోవచ్చు. జియో స్టేషనరీ ఆర్బిట్లో తిరిగేటటువంటి ఉపగ్రహాల యొక్క పరిభ్రమణ కాలాన్ని చూసినట్లయితే ఇది భూ పరిభ్రమణ కాలానికి సంబంధించినటువంటి విలువకు సమానంగా ఉంటుంది. అంటే ఒక రోజులో ఈ ఉపగ్రహాలు కూడా భూమి చుట్టూతా తిరిగేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సాట్ శాటిలైట్లను మొత్తం కూడా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ఉంచినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇన్సాట్ అనగా ఇండియన్ నేషనల్ శాటిలైట్. ఇవి ప్రధానంగా కమ్యూనికేషన్లు మరియు టెలివిజన్ ప్రసారాలకు సంబంధించి ఉద్దేశించిన ఉపగ్రహాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా
ఈ మధ్య కాలంలోనే ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఇన్సాట్ 3DR. ఇక పిఎస్ఎల్వి ప్రయోగవాహక నౌకల గురించి తెలుసుకున్నట్లయితే ఇవి ప్రధానంగా 4 అంచెలు కలిగినటువంటి ప్రయోగవాహక నౌకలు. ఇందులో మొదటి మరియు మూడవ దశల్లో ఘన ఇంధనాన్ని వాడుతుండగా 2 మరియు 4 దశలలో ద్రవ ఇంధనాలను వాడుతున్నారు. హెచ్టిపిబి హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ అనేటటువంటి ఘన ఇంధనాన్ని మొదటి దశలో వాడుతుండగా అన్సిమెట్రికల్ డైహైడ్రోజన్ అనేటటువంటి ద్రవ ఇంధనాన్ని ఇక్కడ పిఎస్ఎల్విలో వాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా పిఎస్ఎల్విలో రెండవ దశలో వాడేటటువంటి ఇంజను వికాస్ ఇంజను. పిఎస్ఎల్వి రెండవ దశలో వాడేటటువంటి ఇంజను వికాస్ ఇంజను. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధిపరచబడినటువంటి ఇంజన్గా గుర్తుంచుకోవాలి. ఇక పిఎస్ఎల్విలో మొదటి దశలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంజన్కు సపోర్టుగా కొన్ని బూస్టర్ ఇంజన్లను వాడతారు. ఈ బూస్టర్ ఇంజన్ల యొక్క పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని పిఎస్ఎల్విలో 3 రకాలను ప్రతిపాదించారు. సాధారణమైనటువంటి బూస్టర్ రాకెట్లను వాడితే దాన్ని పిఎస్ఎల్వి జెనరిక్ రూపము లేదా సాధారణ రూపం అంటారు. శక్తివంతమైనటువంటి రాకెట్లను గనక బూస్టర్ రాకెట్లను గనక వాడితే దానిని పిఎస్ఎల్వి ఎక్సెల్ రూపము లేదా పిఎస్ఎల్వి విస్తరణ రూపం అని చెప్పేసి అంటాము. తర్వాత ఈ ప్రధాన రాకెట్ చుట్టూతో ఉన్నటువంటి బూస్టర్ రాకెట్లను తీస్తే దాన్ని పిఎస్ఎల్వి కోర్ ఎలోన్ రూపం అని చెప్పేసి అంటాము. భారీ ఉపగ్రహాలను ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి కక్షల్లోకి పరిభ్రమింపజేయాల్సి వచ్చినప్పుడు వాడేటటువంటి పిఎస్ఎల్విగా పిఎస్ఎల్వి ఎక్సెల్ పేరుగాంచింది. చంద్రయాను, మంగళయాను, ఆస్ట్రోసాటు, తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్ భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలోని 7 ఉపగ్రహాలను ఈ పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా ప్రయోగించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధానంగా పిఎస్ఎల్వి ఎక్సెల్ని ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి కక్షల్లోకి పరిభ్రమించే ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వచ్చిన లేదా భారీ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వచ్చిన పిఎస్ఎల్వి ఎక్సెల్ను వాడతాము. ఇక జిఎస్ఎల్వి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి సంబంధించినటువంటి ఈ నౌక గురించి పరిశీలిస్తే ఇది 3 దశలు ఉండేటటువంటి వాహక నౌక. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండవ దశలో ద్రవ ఇంధనాలని వాడతాము. మూడవ దశలో అత్యంత కీలకమైనటువంటి క్రయోజనిక్ ఇంజన్ని వాడతాము. ఈ క్రయోజనిక్ ఇంజన్ని సాధారణంగా అత్యధిక శక్తిని అందించడానికి కాను వాడతాము. దీంట్లో ఇంధనాలుగా అతి శీతల ఉష్ణోగ్రతలలో ఉన్నటువంటి ద్రవ ఆక్సిజను, హైడ్రోజన్లను వాడతాము. ఇప్పటి వరకు క్రయోజనిక్ ఇంజన్కి సంబంధించిన పరిజ్ఞానం పైన రష్యా వారి పరిజ్ఞానంతో మనం ఆధారపడాల్సి వస్తే ఈ రష్యా వారి సహాయ నిరాకరణను మనం సద్వినియోగం చేసుకోవడానికి కాను భారతే స్వంతంగా తన క్రయోజనిక్ ఇంజన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి దిశలో ఉద్యుక్తమైంది. ఈ విషయంలో సక్సెస్ సాధించినటువంటి భారత్ ఇంత క్రితం జరిగినటువంటి 3 జిఎస్ఎల్వి ప్రయోగాలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి క్రయోజనిక్ ఇంజన్నే వాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అభివృద్ధి దశలో క్రయోజనిక్ ఇంజన్ని 2 సార్లు వాడారు. అదే ప్రయోగాత్మక దశలో రీసెంట్గా పంపించినటువంటి ఇన్సాట్ 3DRను ప్రయోగించినటువంటి జిఎస్ఎల్వి F-05 ఈ ప్రయోగవాహక నౌకలో దీనిని కార్యాత్మక ప్రయోగం అని చెప్పేసి అంటాము. మొట్టమొదటి కార్యాత్మక ప్రయోగంగా దీన్ని మనం గుర్తుంచుకోవచ్చు. క్రయోజనిక్ ఇంజిన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పిదప 3 సార్లు మాత్రమే వాడినాం. మొట్టమొదటి కార్యాత్మక ప్రయోగం ఈ మధ్య కాలంలో జరిగినటువంటిది. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహాలను గనక మనం చూసినట్లయితే వీటిని కొన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు. అవి ఐఆర్ఎస్ ఉపగ్రహాలు, తర్వాత జీశాట్ ఉపగ్రహాలు లేదా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, తర్వాత భారత ప్రాంతీయ వ్యవస్థలోని ఉపగ్రహాలు మరియు ఇతర ఉపగ్రహాలుగా మనం ఇక్కడ పరిగణించుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి విషయాలను ముందు కొంత కూలంకషంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి పాఠ్యాంశంలోని ముఖ్య అంశాలను కనుక మనం గమనించినట్లయితే ద్రవ్యరాశితో సంబంధం లేకుండా భూమి వైపు వాతావరణంలోని వాయువుల స్నిగ్ధత ప్రమేయం లేనప్పుడు ఏ 2 వస్తువులైనా సమత్వరణంతో ప్రయాణిస్తాయనే అంశాన్ని గెలీలియో మొదట మనకిచ్చాడు. వాయువుల యొక్క స్నిగ్ధత బలాల ప్రభావము శూన్యమైన పరిస్థితులలో పక్షి ఈక వంటి తేలికైన వస్తువులు, లోహపు గుండుల వంటి భారమైనటువంటి వస్తువులు ఏవైనా సరే భూమి వైపుకి సమత్వరణంతో ప్రయాణిస్తాయనే విషయాన్ని, అవి ఆ త్వరణంతో ప్రయాణించేటప్పుడు ఏకకాలంలో భూమిని చేరుతాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది గెలీలియో యొక్క పరిశీలన అంశాల ప్రకారం వచ్చినటువంటి అంశం. తర్వాత ఆవరణ సిద్ధాంతం ప్రకారము వచ్చినటువంటి మొట్టమొదటి సిద్ధాంతంగా
భూకేంద్రక సిద్ధాంతాన్ని పరిగణించవచ్చు. దీన్ని ఇచ్చినటువంటి వ్యక్తి టాలమీ అని చెప్పి. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు కోపర్నికస్ సిద్ధాంతమని. ఈ రెండు సిద్ధాంతాల్లోని లోపాలను మరియు దీనికి న్యూటన్ గమన నియమాలకు ఉన్నటువంటి న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఉన్నటువంటి అంశాలను మనం ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాం. తర్వాత కెప్లర్కు సంబంధించినటువంటి కక్షా నియమము, విస్తీర్ణ నియమము, ఆవర్తన నియమాల మీద కూడా ప్రశ్నలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటిని అప్లై చేసుకొని గ్రహాలు నక్షత్రాల చుట్టూ ఏ విధంగా పరిభ్రమిస్తున్నాయి అనే అంశాల మీద ప్రశ్నలు పడేటటువంటి అవకాశం మనకు ఉంది. దీని తర్వాత ప్రధానంగా ప్రశ్న పడేటటువంటి ఏరియా గురుత్వ త్వరణం విలువను ఆధారంగా చేసుకొని ఆ గురుత్వ త్వరణంలోని మార్పులు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. భూమి యొక్క వ్యాసార్థానికి రెట్టింపు ఉన్నటువంటి ఎత్తు దగ్గర, అనగా భూ వ్యాసార్థానికి రెట్టింపు ఉన్నటువంటి ఎత్తు దగ్గర మనము భారరహిత స్థితిని పొందుతామనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఒకటి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఇదే భారరహిత స్థితిని మనం తీగ తెగినటువంటి లిఫ్ట్ కింది దిశలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా దానిని అనుభవిస్తామనేటటువంటి సంగతి ఇక్కడ మనకు గతంలోని ప్రశ్నలలో వచ్చినాయి. తర్వాత ధృవాల వద్ద గురుత్వ త్వరణం విలువ ఏ విధంగా ఉంది, గురుత్వ త్వరణం యొక్క విలువ తోటి వస్తువు యొక్క భారము మరియు ద్రవ్యరాశి ఏ విధంగా మారుతాయనే విషయాల మీద ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు మనకు అనేకంగా ఉన్నాయి. ప్రక్షేపకం యొక్క అంశాలలో, పలాయన వేగం యొక్క అంశాలలో, అదేవిధంగా ఈ ఉపగ్రహాలు వాటి యొక్క కక్షల ఆధారంగా ఏ విధంగా వర్గీకరిస్తారనే విషయాలలో, ఏ ఏ కక్షలకు ఉపగ్రహాలను పంపించడానికి ఏ ఏ ప్రయోగవాహక నౌకలను భారతదేశం అభివృద్ధి చెందింపజేసిందనేటటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి పలు ప్రశ్నలను మనం తేలికగా ఎదుర్కోవచ్చు మరియు వాటికి సంబంధించినటువంటి మార్కులను మనం అవలీలగా పొందగలగవచ్చు అనే విషయాల్ని గుర్తుపెట్టుకొని అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ని సానపట్టుకోగలరని చెప్పేసి మనవి. అయస్కాంతత్వాన్ని ఈ పశువుల కాపర్లు ప్రపంచానికి అందించినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహత్తర దృగ్విషయంగా మనం భావించవచ్చు. ఈ అయస్కాంతత్వాన్ని మొదటగా టర్కీలోని ఆసియా మినార్ వద్ద గల మెగ్నీషియా అనే గ్రామంలో పశువుల కాపర్లు కనుగొనడం జరిగింది. ఈ సహజ సిద్ధమైనటువంటి అయస్కాంతంగా లోడ్ స్టోన్ అనే పదార్థాన్ని పరిగణిస్తాము. ఈ అయస్కాంతాల మీద పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తగా గిల్బర్ట్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈ అయస్కాంత పదార్థాల యొక్క చివరల వద్ద ఎలక్ట్రాన్లు క్రమ పద్ధతిలో అత్యధిక సంఖ్యలో ఉండటం వలన ఈ పదార్థాల యొక్క అంచుల వద్ద ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. ఈ అయస్కాంత పదార్థాలకు ఉండేటటువంటి ఆకర్షణ మరియు వికర్షణ బలాన్నే మనము ధ్రువసత్వంగా భావిస్తాము. ఈ ధ్రువసత్వం అనేది అయస్కాంతం యొక్క చివరల వద్ద అధికంగా ఉంటుంది. అదేవిధంగా అయస్కాంత పదార్థాల యొక్క మధ్య ప్రాంతాల వద్ద స్వల్పంగా దాదాపు శూన్యంగా ఉంటుంది. ఈ కారణం వల్లనే అయస్కాంత పదార్థాల యొక్క పొడవులను దాని మధ్యస్థానం నుంచి రెండు చివరల వైపుకు ఉండేటటువంటి దూరాన్ని 2Lగా సూచిస్తాము. వాస్తవానికి పరిశీలిస్తే అయస్కాంత మధ్య ప్రాంతంలో ఈ అయస్కాంత ఆకర్షణ బలం అనేది శూన్యంగా ఉంటుంది మరియు అంచుల వద్ద అధికంగా ఉంటుంది. కాబట్టి అయస్కాంతం యొక్క జామితీయ పొడవును దాని యొక్క వాస్తవ పొడవులో 5/6వ వంతుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ అయస్కాంతానికి దిశాధర్మము మరియు ఆకర్షణ వికర్షణ బలము వంటి ధర్మాలు ఉంటాయి. ఈ దిశాధర్మం అనగా ఏదైనా అయస్కాంత పదార్థాన్ని భూమి మీద స్వేచ్ఛగా వేలాడదీసినప్పుడు అది భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశల్లోకి నిశ్చల స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి ధర్మాన్ని మనం దిశాధర్మం అని చెప్పేసి అంటాము. ఈ దిశాధర్మం ఆధారంగా పనిచేసినటువంటి పనిముట్ల విషయంలో మనకు గతంలో ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. ఈ అయస్కాంతం యొక్క దిశాధర్మం ఆధారంగా చైనీయులు కనిపెట్టినటువంటి సాధనాన్ని మనం దిక్సూచిగా పరిగణిస్తాము. ఈ దిక్సూచి యొక్క అవసరం మనకు నావికా రంగంలో మరియు విమానయాన రంగంలో, తర్వాత అటవీ ప్రాంతాల్లోని పర్యాటకులకు ఎంతో ఉన్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం నిజ జీవితంలో. తర్వాత అయస్కాంత పొడవు మరియు ధ్రువసత్వంలో యొక్క లబ్ధాన్ని అయస్కాంత భ్రామకము అని చెప్పేసి పరిగణిస్తాము. ఈ అయస్కాంత భ్రామకానికి సంబంధించినటువంటి ప్రమాణాలను యాంపియర్ మీటర్ స్క్వేర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ అయస్కాంత భ్రామకానికి సంబంధించినటువంటి ఇంకొక అంశం ఏమిటంటే అయస్కాంతాన్ని రెండు భాగాలుగా చేసినప్పుడు అయస్కాంత భ్రామకం ఏ విధంగా ఉంటుంది, అయస్కాంతాన్ని నిలువుగా రెండు భాగాలు చేసినప్పుడు అయస్కాంత భ్రామకం ఏ విధంగా ఉంటుందనే విషయాలలో కొన్ని ప్రశ్నలు మనం గత పరీక్షా పత్రాల్లో గమనించడం జరిగింది. అయస్కాంతం యొక్క ధ్రువాల నుంచి అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉండేటటువంటి కొసలను ధ్రువాలు అంటామని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఈ ధ్రువాల మధ్య భాగం నుంచి
రెండు ధ్రువాలను కలుపుతూ గీయబడినటువంటి రేఖను అక్షీయ రేఖగా, అయస్కాంతం యొక్క మధ్య ప్రాంతం నుంచి లంబంగా గీసినటువంటి రేఖను మధ్యగత రేఖ లేదా మధ్యగత లంబరేఖగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఏదైనా అయస్కాంతాన్ని అక్షీయ రేఖ గుండా రెండు భాగాలుగా విభజించినప్పుడు ఆ అయస్కాంత పదార్థంలోని ఎలక్ట్రాన్లు రెండు భాగాలకు సమానంగా పంపిణీ చేయబడడం వల్ల ఈ అయస్కాంతం యొక్క అయస్కాంత భ్రామకము సగం అవుతుంది. అదేవిధంగా అయస్కాంత పదార్థాన్ని మధ్యగత లంబరేఖ వెంబడి రెండు భాగాలుగా చేసినప్పుడు ఆ పరిస్థితులలో కూడా అయస్కాంత పదార్థంలోని ఎలక్ట్రాన్లు రెండు భాగాలకు సమానంగా పంపిణీ చేయబడతాయి. కాబట్టి అయస్కాంత భ్రామకం అనేది ఈ సందర్భంలో కూడా మనకు సమానం అవుతుంది. తర్వాత అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి సరైన పరీక్ష ఏమిటనే విషయంలో మనకు గతంలో ప్రశ్నలు రావడం జరిగింది. వాస్తవానికి అభ్యర్థులందరూ ఇక్కడే కన్ఫ్యూజ్లో ఉండడం జరుగుతుంది. అయస్కాంతము ఏ పదార్థాన్నైనా ఆకర్షిస్తుంది కాబట్టి అయస్కాంతత్వానికి అసలైన పరీక్ష ఆకర్షణగా మనం పొరపడే అవకాశం ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి సరియైన పరీక్షగా మనం వికర్షణను పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ అయస్కాంత క్షేత్రము అనగా అయస్కాంతం యొక్క ప్రభావము దాని చుట్టూతా ఎంత ప్రదేశం వరకైతే అమరి ఉంటుందో ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా అయస్కాంత క్షేత్రంగా మనం భావిస్తాము. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావానికి సంబంధించినటువంటి ప్రమాణాల మీద కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. దీనికి ప్రమాణాలు వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్, టెస్లా, ఐర్స్టెడ్ మరియు గాస్లుగా మనం ఇక్కడ చూపించవచ్చు. తర్వాత అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం అయస్కాంత బలరేఖలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఈ అయస్కాంత బలరేఖలకు సంబంధించినటువంటి పలు ప్రశ్నలు మనం గత పరీక్షా పత్రాల్లో చూస్తున్నాము. ఈ అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ధ్రువము ప్రయాణించేటటువంటి మార్గాన్నే మనం బలరేఖగా గుర్తుంచుకోవాలి. అయస్కాంత క్షేత్రంలో ఏదైనా ధ్రువము ప్రయాణించేటటువంటి మార్గాన్ని మనం అయస్కాంత బలరేఖగా పిలుస్తాము. ఈ అయస్కాంత బలరేఖల యొక్క సాంద్రత అయస్కాంత ధ్రువాల వద్ద, అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయని చెప్పుకున్నాము. దీంట్లో ఒక ధ్రువంగా ఉత్తర ధ్రువాన్ని, ఇంకొక ధ్రువంగా దక్షిణ ధ్రువాన్ని పేర్కొంటాము. ఈ అయస్కాంత బలరేఖలు అయస్కాంత ధ్రువాల వద్ద వాటి సాంద్రతను అధికంగా కలిగి ఉంటాయి. మిగిలినటువంటి అయస్కాంత క్షేత్రంలో వాటి యొక్క సాంద్రత తగ్గే పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాల మీద కూడా మనకు కొన్ని ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలను గనక మనం పరిశీలిస్తే ఏ రెండు అయస్కాంత బలరేఖలు ఖండించుకునే పరిస్థితులను మనం గమనించవచ్చు. అనగా అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి ఖండించుకునే పరిస్థితులు దాదాపుగా అసంభవము. తర్వాత అయస్కాంత బలరేఖల యొక్క సాంద్రత ధ్రువాల వద్ద అత్యధికంగా ఉంటుందనే విషయాన్ని మనం పరిశీలించాము. తదుపరి అయస్కాంత బలరేఖలు అనేవి అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం నుండి బయలుదేరుతూ దక్షిణ ధ్రువం వద్ద అంతమయ్యేటటువంటి పరిస్థితిని మనం పరిశీలించవచ్చు. అయస్కాంతం యొక్క బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి బయలుదేరి దక్షిణ ధ్రువానికి అంతమవుతాయి. ఈ కారణాల దృష్ట్యానే మన పెద్దలు మనం నిద్రించే సమయాలలో ఉత్తర దక్షిణ దిశల్లో తల ఉంచి పడుకోరాదని చెప్పేసి అని సూచిస్తూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణము మన మెదడులోని విద్యుదయస్కాంత సంకేతాలను ఈ అయస్కాంత బలరేఖలు ఏమైనా ప్రభావితం చేస్తాయేమోనన్న ఉద్దేశంతో ఆ ప్రమాదాన్ని నివారించడానికి గాను వారు చేసినటువంటి సూచనగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా దైనందిన జీవితంలోని పలు అంశాలను మనం ఫిజిక్స్తో ముడిపెట్టుకొని అధ్యయనం చేసినట్లయితే దీని నుంచి మనం సులభంగా బయటపడడం ఈజీ అవుతుంది. అలాగే అయస్కాంత బలరేఖలు ఎక్కడ ఖండించుకో అని చెప్పేసి అని చెప్పుకున్నాము. ఇవి సమృతంగా ఉంటాయి లేదా వక్రరేఖలుగా ఉంటాయని చెప్పేసి అని చెప్పుకుంటాం. అయస్కాంత బలరేఖల గురించి గతంలో వచ్చిన ప్రశ్న ఈ విధంగా ఉంది. ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంలో ప్రశ్న అడిగారు. దీంట్లో వక్రరేఖలుగా ఉంటాయి, తర్వాత వాటి యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది, మరియు ఖండన రేఖలుగా ఉంటాయి, లేదా సమాంతరాలుగా అనేటటువంటి అంశాలను మనకు అక్కడ పరీక్షాంశాలుగా ఆప్షనల్స్గా ఇచ్చినటువంటి సందర్భం. ఈ ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు అనేవి సమాంతరాలుగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ ఆప్షన్గా చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మిగిలినటువంటి అయస్కాంతాల విషయంలో, దండాయస్కాంతాల విషయాల్లో అయస్కాంత బలరేఖలు వక్ర రేఖలు. తర్వాత మైకేల్ ఫారడే అనేటటువంటి శాస్త్రవేత్త ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ మైకేల్ ఫారడే చేసినటువంటి పరిశీలనల ఆధారంగా అయస్కాంతత్వం యొక్క అంశాల ఆధారంగా పదార్థాలను 3 రకాలుగా విభజించారు. ఇవి ఫెర్రో అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు మరియు డయా అయస్కాంత పదార్థాలు. ఖచ్చితంగా అయస్కాంతత్వం నుంచి ప్రశ్నను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది. ఈ ఏరియాలో మనకు ప్రశ్న పడే అవకాశం ఉంది.
4 అంశాలలో ఏ పదార్థము పారా అయస్కాంత పదార్థమో చెప్పండి, లేదా ఫెర్రో అయస్కాంత పదార్థం కానిదేది అని అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయా అయస్కాంత పదార్థం ఏమిటో గుర్తించండి అనే విషయాన్ని మనకి ఇక్కడ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా మనం ఇనుముతో ఉన్నటువంటి సమ్మేళనాలను పరిగణించవచ్చు. ఉదాహరణకు నికెల్, కోబాల్ట్, ఆల్నికో ఇటువంటి పదార్థాలని కూడా ఫెర్రో అయస్కాంత పదార్థాలుగా భావించవచ్చు. ఈ ఫెర్రో అయస్కాంత పదార్థాలు అయస్కాంత క్షేత్రంతో ఆకర్షించబడేటటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ కోవకే చెందినటువంటి మరో అయస్కాంత పదార్థము పారా అయస్కాంత పదార్థము. ఆక్సిజను, క్రోమియం, ప్లాటినం, అల్యూమినియం వీటిని పారా అయస్కాంత పదార్థాలుగా మనం పరిగణిస్తాము. ఈ అంశాలలో మనకు వచ్చేటటువంటి ప్రశ్న పారా అయస్కాంత పదార్థం కానిదేమిటి, లేదా ఫెర్రో అయస్కాంత పదార్థం కానిదేమిటి, లేదా క్రింది వానిలో పారా మరియు ఫెర్రో అయస్కాంత పదార్థాలను గుర్తించండి వంటి ప్రశ్నలు మనల్ని అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. డయా అయస్కాంత పదార్థంగా అయస్కాంత క్షేత్రంతో ఎటువంటి ఆకర్షణలు వికర్షణలను చూపించినటువంటి స్వభావం కలిగిన పదార్థాలను డయా అయస్కాంత పదార్థాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. తర్వాత అయస్కాంతీకరించే పద్ధతులు మరియు అయస్కాంతీకరణ పద్ధతుల మీద ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంది. క్రింది వానిలో అయస్కాంతీకరణ పద్ధతి ఏమిటి, లేదా అనయస్కాంతీకరించబడినటువంటి పద్ధతి ఏమిటి అనే విషయాలలో మనకు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవి అయస్కాంత పదార్థమో ఏది అనయస్కాంత పదార్థమో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ అంశాన్ని దాటడం అనేది చాలా సులభం. అయస్కాంతీకరణ పద్ధతుల్లో ప్రధానంగా ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి, విద్యుదయస్కాంత పద్ధతి, అదేవిధంగా అయస్కాంత ప్రేరణ పద్ధతి వంటి పద్ధతులను మనం చూడవచ్చు. అయస్కాంత ప్రేరణ పద్ధతి అంటే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఏదైనా అయస్కాంతానికి కాయిన్స్, రూపీ కాయిన్స్ని కానివ్వండి, లేదా ఇనుప శీలలు కానివ్వండి, ఒకదానికొకటి అతికిస్తూ వాటిని ఒక చైన్ మాదిరిగా సృష్టించేటటువంటి పరిస్థితిని మనం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. దండయస్కాంతానికి అతికించినటువంటి ఏ ఇనుప పదార్థము లేదా ఇనుము సంబంధిత పదార్థమైన మరొక అయస్కాంతంగా ప్రవర్తించే ఈ ధర్మాన్నే అయస్కాంత ప్రేరణ పద్ధతిగా మనం పాటించవచ్చు లేదా గమనించవచ్చు. ఇక ఏకస్పర్శ పద్ధతి విధానానికి చూస్తే ఒక అయస్కాంతంతో అయస్కాంతీకరణం చెందించబడేటటువంటి పదార్థాన్ని ఒకే రీతిలో ఒకే దిశలో స్పర్శిస్తూ ఉంటే అది అయస్కాంతంగా క్రమక్రమంగా మారుతుంది. ఈ ధర్మాన్నే ఏకస్పర్శ పద్ధతి అంటాము. ద్విస్పర్శ పద్ధతిలో అనయస్కాంత ధర్మాలు ఉన్నటువంటి పదార్థాన్ని అయస్కాంతీకరించడానికి రెండు దండయస్కాంతాలను ఆ అయస్కాంతీకరించే పదార్థం యొక్క మధ్య భాగం నుంచి రెండు కొసల వైపుకు స్పర్శిస్తూ ఉంటారు. ఈ విధానంలో కూడా ఆ అయస్కాంతం క్రమక్రమంగా మారుతున్నటువంటి పరిస్థితిని మనం పరిశీలించవచ్చు. ముఖ్యమైనటువంటి మరొక అంశము విద్యుత్ అయస్కాంత పద్ధతి. ఈ విధానంలో మెత్తటి ఇనుమును విద్యుత్ సహాయంతో అయస్కాంతీకరించేటటువంటి దృగ్విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ దృగ్విషయాన్ని మనం అయస్కాంత క్రెయిన్లలో, అదేవిధంగా వేలాడేటటువంటి రైలు పట్టాలయందు, ఈ బుల్లెట్ ట్రైన్స్ మరియు మ్యాగ్లెవ్ ట్రైన్స్, TGV 420 అనేటటువంటి ఈ రైళ్లు ప్రయాణించేటటువంటి సందర్భాలలో విద్యుత్ అయస్కాంతం అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వైద్యశాస్త్రంలో వైద్యులు శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేసే క్రమంలో వాడేటటువంటి మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజర్ లేదా MRI స్కానింగ్లో వాడేటటువంటి ప్రక్రియ కూడా ఈ విద్యుదయస్కాంత పద్ధతిగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా ఈ అనయస్కాంత పద్ధతులను గురించి చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలకు అయస్కాంతాన్ని వేడి చేసిన, అయస్కాంతాన్ని సుత్తితో కొట్టడం చేసిన, లేదా అయస్కాంతాన్ని కొంత ఎత్తు నుండి దృఢమైనటువంటి ఉపరితలం మీదకి జారవేసిన దాని యొక్క అయస్కాంతత్వం అనేది పోతూ ఉంటుంది. వీటిని అనయస్కాంతీకరణ పద్ధతులుగా మనం చూడాలి. అయస్కాంత పద్ధతులు వేరు, అనయస్కాంతీకరణ పద్ధతులు వేరు. కాబట్టి ఏ కేటగిరీలోకి ఏది వస్తుందో పరిశీలిస్తే దాన్ని గుర్తుపట్టడం చాలా సులభం. ఇదే రకంగా అనయస్కాంతీకరించేటటువంటి మరొక పద్ధతిలో అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలను అనగా ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని కలిపి కొంతకాలం పాటు అదే విధంగా ఉంచితే ఆ రెండిటి మధ్య వికర్షణల బలాల వలన అయస్కాంతీకరణం అనేది రద్దవుతుంది. దీనిని అనయస్కాంత ధర్మంగా మనం భావించవచ్చు. ఈ కోవలో మరొక ప్రశ్న ఈ విధంగా ఉండవచ్చు. అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాల మధ్య ఏముంటుంది, అయస్కాంతం యొక్క విజాతి ధ్రువాల మధ్య ఏముంటుంది? సజాతి ధ్రువాలనగా ఉత్తర ధ్రువము మరియు ఉత్తర ధ్రువం మధ్య, లేదా దక్షిణ ధ్రువము మరియు దక్షిణ ధ్రువాల మధ్య వికర్షణ బలాలు ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా
విజాతి ధృవాలు అనగా ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి మధ్య, దక్షిణ ధ్రువానికి ఉత్తర ధ్రువానికి మధ్య ఇక్కడ ఆకర్షణ బలం ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ కోవలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే అయస్కాంతం యొక్క దిశాధర్మంని ఇంకొక రకంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. అయస్కాంతం యొక్క దిశాధర్మం గురించి ఇదివరకే మనం చెప్పుకున్నాం. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంత సూచి అనేది భూమి యొక్క ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వస్తుందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి ఉత్తర ధ్రువంలోకి ఉత్తర ధ్రువము వచ్చినప్పుడు భూమి యొక్క ఉత్తర దిశలోకి అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువము ఎందుకు వస్తుంది అనే విషయాలలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువము భూమి యొక్క దక్షిణ ధ్రువానికి నిశ్చల స్థితిలోకి వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశం ఏమిటంటే భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పరిగణించినప్పుడు, భూమిలో ఒక పెద్ద అయస్కాంతాన్ని పాతినట్లుగా మనం భావించినప్పుడు భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశలో భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం ఉంటున్నట్లుగా మనం ఇక్కడ పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అనగా భూమి యొక్క భౌగోళిక ఉత్తర దిశలో భూ అయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం ఉన్నట్లుగా, అదేవిధంగా భూమి యొక్క భౌగోళిక దక్షిణ దిశలో భూ అయస్కాంతం యొక్క ధ్రువం ఉన్నట్లుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులలో మాత్రమే అయస్కాంత దిక్సూచి అనేది ఉత్తర ధ్రువాలను ఉత్తర దక్షిణ దిశలలో నిశ్చల స్థితికి వస్తుందనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ అయస్కాంతాల యొక్క ఉపయోగాలు మనకు దైనందిన జీవితంలో చాలా రంగాల్లో కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి ఆట వస్తువుల నుంచి మొదలు పెట్టుకొని మనం సెల్ ఫోన్లో వాడేటటువంటి స్పీకర్లు మరియు ఇయర్ ఫోన్స్ నుంచి మొదలుకొని అత్యాధునిక టెక్నాలజీ అయినటువంటి మ్యాగ్నెటిక్ హైడ్రో డైనమిక్స్ అనే అంశంలో మనకు అయస్కాంతాల పదార్థాల యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్లోనూ అయస్కాంతం యొక్క ఉపయోగాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇదే విధంగా ఒక్కసారి మ్యాగ్నెటిక్ హైడ్రో డైనమిక్స్ విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం అణు విద్యుత్ తర్వాత సురక్షితంగా విద్యుత్ తయారీ కోసం ఉద్దేశించబడినటువంటి ప్రాజెక్టుగా మనం దీనిని చెప్పుకోవచ్చు. ఈ విధానంలో ప్లాస్మా స్థితిలో ఉన్నటువంటి వాయువులను బలమైన అయస్కాంత క్షేత్రం గుండా పంపించినప్పుడు వాటి నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతుందనే సంగతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అనగా విద్యుత్తును అత్యంత సురక్షిత పద్ధతిలో భవిష్యత్ తరాలకు అందించడానికి కాను మనం అభివృద్ధి చేసుకుంటున్నటువంటి ప్రాజెక్టుగా ఈ మ్యాగ్నెటిక్ హైడ్రోడైనమిక్స్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం జియో మ్యాగ్నెటిజంగా ఇక్కడ పేర్కొనవచ్చు. జియో మ్యాగ్నెటిజం అనగా భూమి యొక్క అయస్కాంతత్వాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా గుర్తుంచుకోవాలి. భూ అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి ధృవాలు ఎక్కడున్నాయి అనే అంశంలో గతంలో ప్రశ్నలు రావడం జరిగింది. భూ అయస్కాంతానికి సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ ధృవాలు ఎక్కడున్నాయి అనే అంశం మీద ప్రశ్నలు అడగడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భూ అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువము భూతియా ఫెలిక్. ఈ ఉత్తర ధ్రువాన్ని జాన్ రాస్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. దక్షిణ ధ్రువాన్ని సౌత్ విక్టోరియా వద్ద షెకల్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దక్షిణ ధ్రువము సౌత్ విక్టోరియా, షెకల్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఈ రెండు విషయాలలో కన్ఫ్యూజన్ లేకపోతే ఈ విషయంలో ప్రశ్న పడినప్పుడు మార్కులు మనకే వచ్చేటటువంటి అవకాశం చూడవచ్చు. తర్వాత భూ అయస్కాంతానికి సంబంధించినటువంటి మరొక రెండు ముఖ్య అంశాలుగా దిక్పాతము మరియు అవపాతములను మనం ఇక్కడ పేర్కొనవచ్చు. భూ అయస్కాంతం యొక్క యామ్యోత్తర రేఖకు భూ భౌగోళిక రేఖకు మధ్య ఉండేటటువంటి కోణాన్ని దిక్పాతం అంటాము. ఈ దిక్పాతానికి సంబంధించి ఒకే దిక్పాతం కలిగినటువంటి ప్రదేశాలను కలిపే రేఖలను ఏమంటారు, శూన్య దిక్పాతం కలిగినటువంటి రేఖలను ఏమంటారనే విషయాలలో మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంటుంది. ఒకే దిక్పాతం కలిగినటువంటి ప్రదేశాలను కలిపే రేఖలను ఐసోగోనిక్ రేఖలు అంటాము. అదేవిధంగా శూన్య దిక్పాతం కలిగినటువంటి రేఖలను ఎగోనిక్ రేఖలు అని చెప్పేసి అంటాము. దయచేసి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒకే రకమైనటువంటి దిక్పాతం ఉంటేనేమో ఐసోగోనిక్ రేఖలు అంటాము. శూన్య దిక్పాతం ఉండేటటువంటి ప్రదేశాలను ఎగోనిక్ రేఖలు కలుపుతాయని చెప్పేసి అనే విషయాలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇదే కోణంలో అవపాతానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తే భూమి యొక్క క్షితిజ సమాంతర తలము భూ అయస్కాంత క్షేత్రంతో చేసేటటువంటి కోణాన్ని అవపాతంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఒకే అవపాతం కలిగిన ప్రదేశాలను కలిపే రేఖలను ఐసోక్లినిక్ రేఖలని,
శూన్య అవపాతం కలిగినటువంటి ప్రదేశాలు కలిపే రేఖలను ఎక్లినిక్ రేఖలు అని చెప్పేసి మనం ఇక్కడ పరిగణిస్తాము. భూ అయస్కాంత క్షేత్రం చేసేటటువంటి మరొక ముఖ్యమైన మ్యాజిక్ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం భూ ఉపరితలం నుంచి సుమారుగా 5,28,000 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉంది. మరి ఈ భూ అయస్కాంత క్షేత్రం మనకు కలిగించేటటువంటి లాభాలను పరిశీలిస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. విశ్వాంతరాలం నుంచి నిత్యం భూమి వైపుగా వెదజల్లబడేటటువంటి అయానిక కణాలు, పాజిట్రాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రినులు, ఇటువంటి అయానిక కణాలు భూ వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు భూ కమ్యూనికేషన్ శాటిలైట్లను కానీ మన IRS శాటిలైట్లను కానీ నాశనం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితుల నుంచి మనల్ని కాపాడడానికి గాను భూ అయస్కాంత క్షేత్రం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ భూ అయస్కాంత క్షేత్రము విశ్వం నుంచి వచ్చేటటువంటి అయానిక కణాలను భూ వాతావరణంలోనికి ప్రవేశింపచేయకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా ఆ అయానిక కణాలు భూ వాతావరణంలోనికి ప్రవేశించలేక భూమి చుట్టూతా వృత్తాకార వలయంలో తిరిగేటటువంటి అంశం మీద మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అయానిక కణాలు తిరిగేటటువంటి వలయాన్ని ఏమంటారు అనే విషయంలో మనకు ప్రశ్నలు వచ్చాయి. దీనిని వ్యాన్ అలెన్ బెల్ట్గా మనం గుర్తుంచుకోవాలి. వ్యాన్ అలెన్ బెల్ట్ అనగా ఏమిటి అనే విషయంలో మనకు ప్రశ్న ఎదురుపడినప్పుడు తడబడకుండా గుర్తుంచుకోవాల్సిన విషయము, ఈ అయానిక పదార్థాలు, అయానిక కణాలు భూ వాతావరణంలోనికి ప్రవేశించకుండా భూ అయస్కాంత క్షేత్రంతో వికర్షింపబడి భూమి చుట్టూతా తిరిగేటటువంటి వలయంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యాన్ అలెన్ బెల్ట్లోని కొన్ని కణాలు భూమి యొక్క ఉత్తర ధ్రువం వద్ద మరియు దక్షిణ ధ్రువం వద్ద భూ వాతావరణంలోనికి ప్రవేశించినప్పుడు అక్కడున్నటువంటి వాయు కణాలను ఉత్తేజితం చెందించి కాంతి పుంజాలుగా విడుదల చేస్తాయి. భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద ఈ అయానిక కణాలు భూ వాతావరణంలోనికి ప్రవేశించి అక్కడున్నటువంటి వాయు కణాలను ఉత్తేజితం చెందించి కిరణ పుంజాలుగా రూపొందించబడతాయి. ఇటువంటి కిరణ పుంజాలనే మనం అరోరాలుగా గుర్తుంచుకోవాలి. ఈ అరోరాలు ఉత్తర ధ్రువం వద్ద అరోరా బొరియాలిస్ అంటాము. అదేవిధంగా దక్షిణ ధ్రువం దగ్గర అరోరా ఆస్ట్రాలిస్గా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర ధ్రువం వద్ద అయితేనేమో అరోరా బొరియాలిస్, దక్షిణ ధ్రువం వద్ద అయితే అరోరా ఆస్ట్రాలిస్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం మనం ఇక్కడ చూడాలి. అయితే అయస్కాంత బలరేఖలు ఏదైనా ప్రదేశం గుండా చొచ్చుకొని పోయేటటువంటి అంశాన్ని అయస్కాంత ప్రవేశశీల్యత లేదా యానక ప్రవేశశీల్యతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ యానకపు ప్రవేశశీల్యతకు ప్రమాణాలుగా హెన్రీ మీటర్ను మనం చూసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ విషయాలని పరిశీలించినట్లయితే అయస్కాంతత్వానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన పరీక్ష వికర్షణ మాత్రమే. రెండవ ప్రతిపాదనగా అయస్కాంతత్వానికి ఖచ్చితమైన పరీక్ష ఆకర్షణ అని, భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత అయస్కాంత భూధ్రువాల వద్ద అధికంగా ఉంటుందని, భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుందనే అంశాల మీద ప్రశ్నను గనక మనం రూపొందించుకుంటే దీంట్లో కేవలం రెండవ అంశం మాత్రమే, అనగా అయస్కాంతత్వానికి ఖచ్చితమైనటువంటి పరీక్ష ఆకర్షణ అనేది మాత్రమే తప్పు. మిగిలిన అన్ని విషయాలు సత్యమనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. అనగా అయస్కాంతత్వానికి ఖచ్చితమైనటువంటి పరీక్ష వికర్షణ మాత్రమే. అదేవిధంగా భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత భూ ధ్రువాల వద్ద అత్యధికంగా ఉంటుందనే విషయాన్ని, భూమధ్యరేఖ వద్ద స్వల్పంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అయస్కాంతత్వానికి సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా పట్టు సాధించవలసినటువంటి అంశాలు: అయస్కాంత భ్రామకము అయస్కాంత పొడవుతో పోలిస్తే ఏ విధంగా మారుతుంది, దాన్ని మధ్యగత లంబరేఖ వెంబడి ఖండించినప్పుడు ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా అక్షీయ రేఖ వెంబడి ఖండించినప్పుడు ఏ విధంగా మారుతుంది, అదేవిధంగా అయస్కాంత పదార్థాల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత అయస్కాంత బలరేఖల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ అంశాలలో మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అయస్కాంత బలరేఖలు ఎల్లప్పుడూ వక్రరేఖలుగా ఉంటాయని, ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత బలరేఖలు సమాంతరంగా ఉంటాయని, అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి బయలుదేరి దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతాయనే విషయాన్ని, అదేవిధంగా ఏ రెండు అయస్కాంత బలరేఖలు ఖండించుకోనేటటువంటి విషయాల్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విధంగా అయస్కాంతీకరణ పద్ధతులు, అనయస్కాంతీకరణ పద్ధతుల మీద పట్టు సాధించాలి. తర్వాత భూమి యొక్క అయస్కాంతత్వాన్ని గురించి ప్రశ్న పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి భూ అయస్కాంత ధర్మాలు,
ఈ అయస్కాంత యామ్యోత్తర రేఖకు, అయస్కాంత క్షేత్రానికి మరియు భూమి యొక్క భౌగోళిక రేఖకు మధ్య ఉండేటటువంటి కోణాలను ఏమంటారు? ఒకే అవపాతం ఉన్నటువంటి రేఖల్ని ఏమని పిలుస్తారు? ఒకే దిక్పాతం ఉన్నటువంటి ప్రదేశాలను కలిపే రేఖలను ఏ విధంగా పిలుస్తారు? తర్వాత భూ అయస్కాంత క్షేత్రం యొక్క ఎత్తు, అదేవిధంగా భూ అయస్కాంత క్షేత్రం వల్ల మానవాళికి ఉండేటటువంటి ఉపయోగాలు, వీటన్నిటి యొక్క ఆధారంగా మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలలో మనం నైపుణ్యాన్ని కనుక సాధించినట్లయితే అయస్కాంతత్వం నుంచి వచ్చేటటువంటి ఏ ఒక్క బిట్టును కూడా మనం ఇక్కడ పోనిచ్చేటటువంటి ఆస్కారము ఉండదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తన యొక్క నిజ జీవితపు అంశాలను కూడా జోడించుకుంటూ అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని మెరుగుపరుచుకుంటే ఫిజిక్స్ అనేది కఠిన స్థాయిలో ఏమీ ఉండదని చెప్పేసి సులభ స్థాయిలోనే మనం ప్రశ్న సరళిని ఎదుర్కోవచ్చు అనేటటువంటి విషయాన్ని అభ్యర్థులకు సూచిస్తూ మిత్రులందరికీ ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిందిగా తెలుపనైనది.